ప్రభుత్వాలు హెలికాప్టర్లు, ప్రైవేటు జెట్లను కొనుగోలు చేయడం లేదా బాడుగకు తీసుకోవడం కొత్త విషయమేమీ కాదు. ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద హెలికాప్టర్, ప్రైవేటు జెట్లు వంటి సౌకర్యాలున్నాయి. ఇప్పుడు కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా హెలికాప్టర్ లేదా ప్రైవేటు జెట్ను కొనుగోలు, బాడుగకు అది లేదంటే ఏడాది కాంట్రాక్ట్ విధానంలో సేవలు వినియోగించుకోవాలని యోచిస్తోంది. అయితే ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సిద్ధరామయ్య ప్రభుత్వానికి హెలికాప్టర్, జెట్ వంటివి అవసరమా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్, ప్రైవేట్ జెట్ను కొనుగోలు చేయాలనుకోవడం కొత్త విషయమేమీ కాదు. ప్రభుత్వం తమ అవసరాలకు హెలికాప్టర్, ప్రైవేట్ జెట్ వంటి వాటిని వినియోగించుకోవడం ఇటీవలి కాలంలో సర్వసాధారణంగా మారింది. అయితే ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే, కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం కూడా ఇప్పుడు హెలికాప్టర్ లేదా ప్రైవేట్ జెట్ను కొనుగోలు లేదంటే బాడుగకు, అది లేదంటే ఏడాది కాంట్రాక్టు విధానంతో ఆకాశ ప్రయాణ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికీ ఈ ప్రతిపాదనపై మరింత సమగ్రంగా చర్చించి ఓ నిర్ణయానికి రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. ఈ తీర్మానం ఇంకా తుది నిర్ణయానికి రాకముందే సిద్ధు సర్కారు ఊహించని విమర్శలను ఎదుర్కొంటోంది. వాస్తవానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం తమకంటూ ప్రత్యేక హెలికాప్టర్ లేదా జెట్ను కొనుగోలు చేయాలని భావించడం తప్పేమీ కాదు. అందుకు కారణం సైతం ఉంది. ఇక కర్ణాటక ప్రభుత్వం విషయానికి వస్తే, గతంలో డాల్ఫిన్ హెలికాప్టర్ను కొనుగోలు చేసింది. 2010 నుంచి 2015 మధ్యలో ఈ హెలికాప్టర్ ప్రభుత్వం వద్దనే ఉన్నప్పటికీ దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది. హెచ్ఎల్ వద్ద నెలల తరబడి నిరుపయోగంగా ఉన్న ఈ హెలికాప్టర్ తర్వాత సేవలకు పనికిరాకుండా పోవడంతో అత్యంత చౌకగా విక్రయించాల్సి వచ్చింది. ఆ తర్వాత కొత్త హెలికాప్టర్, జెట్ను కొనుగోలు చేయాలని దాదాపు అన్ని పార్టీల ప్రభుత్వాలు ప్రతిపాదనలు చేశాయి. గుజరాత్ ప్రభుత్వం 190 కోట్లతో బాంబార్డియర్ ఛాలెంజర్ 650 జెట్ను, హర్యానా ప్రభుత్వం 80 కోట్లతో ఉత్తరప్రదేశ్ సూపర్ కింగ్ ఎయిర్ బి 250 విమానాన్ని కొనుగోలు చేశాయి. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద హెలికాప్టర్ ఉండడం కొత్త అంశమేమీ కాకపోయినా, ఆయా ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులే ఈ ప్రతిపాదనలో అర్ధరహితమనేలా చేస్తున్నాయంటే అతిశయోక్తి లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక స్థితిగతులు బాగాలేనప్పుడు హెలికాప్టర్ లేదా జెట్లు అవసరమా అని ప్రజల నుంచి ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. ఇక కర్ణాటక విషయానికి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తొలి ఏడాదిలోనే మంత్రులకు ఇన్నోవా హైబ్రిడ్ కారును ఒక్కోటి 33 లక్షల చొప్పున కొనుగోలుకు మొత్తం 30 కోట్లను వ్యయం చేసింది. అంతేకాదు, కేబినెట్ హోదా కల్పించిన మరో 20 మందికి ఇదే తరహా వాహన సదుపాయాన్ని ప్రభుత్వం సమకూర్చింది. అలాగే వీటితో పాటు ఈ వాహనాల నిర్వహణ వ్యయం కింద ఏటా 15 లక్షలకు పైగా ప్రత్యేక భత్యాన్ని ఒక్కో మంత్రికి అందిస్తోంది. ఇప్పటికే మంత్రులు, మంత్రి హోదా కలిగిన వారికి భారీ మొత్తంలో ఖర్చు చేస్తుండగా కొత్తగా హెలికాప్టర్, జెట్లను కొనుగోలు చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చిందని రాజకీయ ప్రత్యర్థులతో పాటు ఆర్థిక నిపుణుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం ఇప్పుడు హెలికాప్టర్ లేదా జెట్ను కొనుగోలు చేయాలని భావిస్తున్న నేపథ్యంలో దీనిపై ఆర్థిక, వైమానిక రంగ నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణం, హెలికాప్టర్ కొనుగోలు చేసేందుకు కనీసం 80 కోట్ల నుంచి 100 కోట్లు, జెట్ను 150 కోట్ల నుంచి 200 కోట్లు వ్యయం చేయాలి. అంత మొత్తం ఖర్చు చేసి జెట్ను కొనుగోలు చేసిన తర్వాత వీటిని నెలకు కనీసం 25 గంటల పాటు వినియోగించాలి. లేదంటే వీటి నిర్వహణ కోసమే అదనంగా నెలకు 50 లక్షల వరకు వ్యయం చేయాల్సి ఉంటుంది. అందుకే ప్రభుత్వం కూడా హెలికాప్టర్ కొనుగోలు కంటే బాడుగు లేదా కాంట్రాక్టు విధానంతో ఈ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది. అయితే హెలికాప్టర్ను బాడుగ విధానంలో ఉపయోగించుకున్న గంటకు లక్షల రూపాయలు వెచ్చించడం కూడా ప్రభుత్వానికి ఆర్థిక భారమే అన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే హెలికాప్టర్ కొనుగోలు, బాడుగ కాకుండా ఏటా కాంట్రాక్టు విధానంలో వీటిని అందించేందుకు 15 సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కర్ణాటక రాష్ట్రంలో 5 గ్యారంటీ పథకాల కోసం ఏటా 50,000 కోట్లు, బడ్జెట్ ప్రతిపాదనల ప్రకారం మరో 50,000 కోట్లను ఏటా అప్పుల రూపంలో సేకరిస్తున్న ప్రభుత్వం 2.5 ఏళ్లలో 2 లక్షల కోట్లను రుణాల రూపంలో తీసుకుందని ఇటీవల కాగ్ నివేదికలో ప్రస్తావించింది. మరోవైపు అభివృద్ధి పనులకు నిధులు లేక చేతులెత్తేసిన ప్రభుత్వం ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వలేక చతికిల పడుతోందని విపక్ష నేతలు ఆర్ అశోక్, బివై విజయేంద్ర ఆరోపించారు. ఇప్పటికీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వానికి హెలికాప్టర్లు ఎందుకని బీజేపీ సామాజిక మాధ్యమంలో విమర్శలు గుప్పమంటున్నాయి. మరోవైపు బెంగళూరు నుంచి ఢిల్లీకి నిత్యం 15కు పైగా విమానాలు వెడుతుండగా హెలికాప్టర్లు, జెట్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు మంత్రులు సురక్షితంగా సకాలంలో గమ్యానికి చేరుకుని ప్రభుత్వ సేవలను అందించాలంటే మనకంటూ ప్రత్యేక హెలికాప్టర్ అవసరమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ శాలిని రజనీష్ అభిప్రాయపడ్డారు. హెలికాప్టర్ జెట్ను కొనుగోలు చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇప్పటికే విమర్శలు వస్తుండటంతో ఈ విషయంలో సిద్ధు సర్కార్ ముందుకు పోతుందా లేక వెనక్కు తగ్గుతుందా అన్నది చూడాలి. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. సంక్షేమ పథకాలు ఇతరత్ర ఖర్చులు అధికమవడంతో సిద్ధు ప్రభుత్వం ఆర్థిక భారంతో సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం హెలికాప్టర్ కొనుగోలు లేదా బాడుగుకు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. హెలికాప్టర్ కొనుగోలు లేదా బాడుగుకు తీసుకోవాలని యోచిస్తున్న నేపథ్యంలో విమర్శలు వస్తూ ఉండడంతో సిద్ధు సర్కార్ వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది చూడాలి.